నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సిబిఐ శనివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరు ఎన్ఐటీ గ్రాడ్యుయేట్ కాగా మరో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులు. ఎన్ఐటీ గ్రాడ్యుయేట్ శశికాంత్ పాశ్వాన్ పేపర్ లీక్ కు సంబంధించిన సూత్రధారులో ఒకరిని సిబిఐ తెలిపింది. మిగతా ఇద్దరు విద్యార్థులు డబ్బుల కోసం ఎగ్జామ్ పేపర్ సాల్వ్ చేసినట్లు పేర్కొంది. నీట్ యూజీ పరీక్ష రిటెస్ట్ ఫలితాల్లో వ్యత్యాసం కనిపించడం చర్చనీయాంశమైంది. జూన్ 4న రిలీజ్ అయిన ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మంది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓ కేంద్రంలో పరీక్ష రాసిన 6గురికి 720 మార్కులు వచ్చాయి. దీనిపై అనుమానాలు వ్యక్తం కాగా సుప్రీంకోర్టు రిటెస్ట్ కు ఆదేశించింది. ఈసారి 813 మంది హాజరు కాగా అత్యధిక స్కోర్ 682గా ఉంది. అది ఒక విద్యార్థికి రావడం గమనార్హం. 13 మందికి 600 పైన మార్కులు వచ్చాయి. ప్రభుత్వం ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనుందని ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్కే రామకృష్ణరావు తెలిపారు. సుమారు ₹2.85 లక్షల కోట్లతో పన్నును రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్పై సమగ్ర వివరాలను ఆర్థిక శాఖ ఇప్పటికే సీఎంకు అందించింది. దానిపై ఈ నెల 25న అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ చర్చించనుంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. తల్లి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సకాలంలో వర్షాలు పడి వ్యవసాయం బాగుండాలని అమ్మవారిని కోరినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన కె కేశవరావుకి టీపీసీసీ కంపెయిన్గా కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ గారు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ వీరభత్రి అనిల్ ను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం స్వగ్రామం కిసాన్ నగర్ కు మొదటిసారి రావడంతో సన్మానించారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో కిడ్నాప్ కు గురైన 3 ఏళ్ల బాలుడిని మెట్పల్లిలో పోలీసులు పట్టుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడిని మెట్పల్లి వాసులకు విక్రయించినట్లు గుర్తించారు. ఆర్మూర్కి చెందిన 2 కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో బాబును తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.